ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో ప్రారంభమవుతుంది. అయితే భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడనుంది. పాకిస్తాన్ లో టీమిండియా పర్యటించదు. అందుకే టీమిండియా మ్యాచ్లు దుబాయ్ లో హైబ్రిడ్ మోడల్లో ఐసీసీ నిర్వహిస్తుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ని గెలుచుకున్న భారత జట్టు 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని టీమిండియా బలంగా కోరుకుంటుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో పవర్ఫుల్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కూడా ఎంపిక కావచ్చు. అతని ఎంపికైతే జట్టు తరపున కీలక పాత్ర పోషించగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు రింకు సింగ్ ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. రింకు సింగ్ మ్యాచ్లను బాగా ముగించగలడు. వన్డే క్రికెట్ లో అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్ ఫినిషర్ గల ఆటగాళ్లు కావాలి. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్ల అవసరం కూడా చాలా ఎక్కువ. జట్టుకి 8 నుంచి 9 రన్ రేట్ స్కోర్ అవసరం అనిపించిన సమయాల్లో రింకు సింగ్ బరిలోకి దిగితే జట్టుని గెలిపించే సత్తా ఉంటుంది. అటాకింగ్ మోడ్ లోనే కాదు, ఇన్నింగ్స్ ను చక్కదిద్దే సత్తా రింకు సింగ్ కు ఉంది. దేశవాళీ క్రికెట్ లో ఈ ఘనత సాధించాడు. చాలా సార్లు వన్డేల్లో బ్యాట్స్మెన్ కొంత సమయం ఆడవలసి ఉంటుంది. క్రీజులో కుదురుకోవటం, ఆ తర్వాత దుమ్ము రేపటం వన్డే ఫార్మేట్ లో బ్యాటర్లు చేయాల్సిన పని. అందులో రింకు సింగ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ ఆ తర్వాత గేర్ ని మార్చడం, మ్యాచ్ ని తనకు అనుకూలంగా మార్చుకోగలడు. అతను అవసరమైతే ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడమే కాకుండా చివరి కొన్ని ఓవర్లు లేదా మిడిల్ ఓవర్లలో అవసరాన్ని బట్టి తక్కువ బంతులోని ఎక్కువ పరుగులు చేయగలడు. ఈ రకంగా తాను జట్టులో ఎంతో అవసరం గనుక ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు కీలకంగా మారే అవకాశం ఉంటుంది.